పాట కూడా ఒక మనిషిని స్వస్థపరిచిద్ది అంటే పాటలో ఉన్న దేవుని వాక్యం స్వస్థపరిచిద్ది. కొంతకాలం క్రితం అంటే దేవుని పాటలో ఉన్న మాటలు కూడా మనుషుల హృదయాలను కదిలిస్తాయి, స్వస్థత కార్యం జరిగిద్ది అనే దానికి ఒక సూచన. ఒక దైవజనుడు నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి సాక్ష్యం అది యథార్థంగా జరిగింది. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన మరణ పడకలోకి వెళ్ళాడు, బ్లడ్ కక్కునే పరిస్థితిలో ఉన్నాడు. ఆ జబ్బు ఏందో తెలియదు, రక్తం కక్కుంటూ ఉంటాడు. డాక్టర్స్ పరీక్షించి దాదాపు ఇతను బ్రతకడం కష్టమని ఇంటికి పంపించారు. ఆ కండిషన్లో ఆయన ఉన్నప్పుడు ఇంక నిరీక్షణ లేదు, బ్రతుకుతానన్న ఆశ లేదు. భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు వెళ్ళి ఒక పాటను వినిపించాడు. ఆ పాట విని మళ్ళీ ఆ పాట విని మళ్ళా విని ఆ నైట్ గడిచింది. తెల్లవారిన దగ్గర నుంచి ఆ జబ్బు లేదు. అది వింటానే ఉన్నాడు. ఆ పాటలోని మాటలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా దేవుని సెలవు లేకుండా నాకు ఇది రాలేదు, అనుమతించిన దేవుడు తొలగిస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడు ఇక అదే స్మరణ చేశాడు. తెల్లవారిన తర్వాత రక్తం కక్కువటం ఆగిపోయింది. తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. దేవుని కృపను బట్టి ఇప్పటికి కూడా ఆయన సజీవ లెక్కలోనే ఉన్నాడు. ఇది నిజంగా నేను అతిశయోక్తిగా చెప్పింది కాదు, లేకపోతే నేను పాడాను కాబట్టి అని చెప్పింది కాదు. పాడింది నేనైనా, పాడించింది ప్రభు, రాయించింది ప్రభు. అందులోని మాటలు దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యానికి ఆ శక్తి ఉంది కనుక నమ్మండి, మీ శరీరాల్లో కూడా నా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ము నేస్తమా, ఈ పాటే ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం.